మనం ఎప్పుడైనా చూడబోతుంటే మ్యాప్ ఇంటర్ఫేస్ లో ఉన్న కామన్ అండ్ ఫ్రీక్వెంట్లీ యూస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏంటని చూడబోతాం. ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి దీనివల్ల ఇంప్లిమెంటెడ్ క్లాసెస్ లో ఉంటుంది. సిన్స్ దిస్ ఇంటర్ఫేస్ వల్ల అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లో ఉంటుంది. మన ఈచ్ మెథడ్ కి అది ఏం చేస్తుంది, ఆ యూసేజ్ ఏంది, ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ పెట్టి చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ పుట్, ఆబ్జెక్ట్ కీ, ఆబ్జెక్ట్ వాల్యూ. యాక్చువల్లీ మ్యాప్ అంటేనే కీ వాల్యూ పేర్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే కీ వాల్యూని ఇన్సర్ట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇది ఎత్తుకుంటాం, 100, 101, 102, 103 రాకేష్ రాజాలని ఇదే డేటా ఉంది. ఇఫ్ సపోజ్ 104 సుధాని యాడ్ చేయాలంటే 104 సుధాని పంపించాలి. సెకండ్ వాయిడ్ పుట్ ఆన్ మ్యాప్. ఇదేం చేస్తాడంటే మనం పంపించే ఆబ్జెక్ట్, మనం పంపించే ఆర్గ్యుమెంట్ లో ఉన్న మ్యాప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎత్తుకునేసి మనం కొత్త మ్యాప్ లో ఇన్సర్ట్ చేస్తుంది. థర్డ్ వచ్చేసి ఆబ్జెక్ట్ రిమూవ్, ఆబ్జెక్ట్ కీ. ఇది ఏం చేస్తానంటే సపోజ్ మీరు 102 కీ వాల్యూ డెలీట్ చేయాలంటే ఇక్కడ 102 పంపిస్తే ఈ 102 లో ఉన్న కీ ప్లస్ వాల్యూ డెలీట్ అవుతుంది. గెట్. ఫోర్త్ వచ్చేసి ఆబ్జెక్ట్ గెట్, ఆబ్జెక్ట్ కీ. ఇది ఏం చేస్తుందంటే ఈ సపోజ్ 102 పంపిస్తే ఈ రాజా ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది. అండ్ దెన్ 103 లెర్నింగ్. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే బూలియన్ కంటైన్స్ కి. ఇదేం చేస్తుందంటే ఇఫ్ సపోజ్ 102 పంపించనుకో ఈ 102 ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇఫ్ సపోజ్ 105 పంపిస్తే 105 కీయే లేదు, సో ఫాల్స్ రిటర్న్ అవుతుంది. 102 పంపిస్తే ట్రూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ సెట్ కీ సెట్. ఇదేం రిటర్న్ చేస్తుందంటే ఉన్న మ్యాప్ లో ఉన్న అన్ని కీస్ మీ ఈ ఒక సెట్ కలెక్షన్ లో రిటర్న్ అవుతుంది. ఎంట్రీ సెట్ ఏంటంటే ఇంకా డీటెయిల్ గా చూస్తాం. ఎంట్రీ సెట్ వచ్చేసి సెట్ వ్యూ రిటర్న్ అవుతుంది, కీస్ అండ్ వాల్యూస్ ఉంటుంది. అది ఏంటంటే డీటెయిల్ గా